భూలోక వైకుంఠమైన శ్రీరంగం వెళ్ళాలని చాలా మందికి ఉంటుంది. కానీ అంత దూరం వెళ్ళాలంటే ప్రతిసారి సాధ్యం అవ్వదు కదా. మరైతే మీలో ఎంతమందికి తెలుసు మన తెలంగాణలో కూడా శ్రీరంగం లాంటి ఆలయం ఉందని, దీనినే తెలంగాణ శ్రీరంగం అని పిలుస్తారని. అందుకే ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి వీడియోని తీసుకొచ్చాను. ఈ వీడియోలో సాక్షాత్తు ఆ రంగనాథ స్వామి వారిని దర్శించుకుందాం. మనం ఇప్పుడు తెలంగాణలో వనపర్తి జిల్లాలో పెబ్బేరు మండలంలో శ్రీరంగాపురంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామివారి ఆలయం దగ్గరికి వచ్చాం. భూలోక వైకుంఠమైన శ్రీరంగ ఆలయానికి చాలా మంది వెళ్ళాలనుకుంటారు. కాకపోతే అది ఎక్కడో తమిళనాడులో ఉంది, చాలా దూరం. ప్రతిసారి అక్కడికి వెళ్ళడానికి కుదరదు. కాబట్టి అలాంటి ఆలయం సేమ్ శ్రీరంగం లాంటి ఆలయము మన తెలంగాణలో ఉంది. సో ఈ ఆలయానికి మీరు వచ్చినా కూడా సేమ్ శ్రీరంగం లాంటి ఆలయం ఏదైతే ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ ఇక్కడ ఉంటుంది. తమిళనాడులో ఉన్న శ్రీరంగ ఆలయం ఎలా అయితే ఉంటుందో ఆ ఆర్కిటెక్చర్, ఆ లోపల ఉన్న ఎంత స్తంభాలు కానీ ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ ఒక పెద్ద సరస్సు ఉంటుంది. ఇక్కడ కనిపించే 5 అంతస్తుల రాజగోపురాన్ని చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోవు. వనపర్తి రాజుల కాలం నాటి శిల్పకళా చాతుర్యం, ఇంకా వైష్ణవ సాంప్రదాయానికి నిలయమైన ఈ తెలంగాణ శ్రీరంగము దర్శించుకోవడానికి చాలా అదృష్టం ఉండాలి. ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో వనపర్తి సంస్థానాధీశుడైన రాజా బహిరి గోపాలరావు గారు నిర్మాణాన్ని చేపట్టారు. ఆయన తర్వాత వచ్చిన రాజులు దీన్ని మరింతగా విస్తరించారు. వనపర్తి రాణి సరళాదేవి గారు, ఆమె పూర్వీకురాలైన జానకమ్మ గారు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో భూమిని, నగల్ని విరాళంగా ఇచ్చారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ గోపురం దాటి లోపలికి వెళ్ళిపోతే ఆనాటి విజయనగర రాజుల కాలం నాటి శిల్పకళ చాతుర్యం అంతా కనిపిస్తుంది. ఈ గోపురం దాదాపు 5 అంతస్తుల ఎత్తు ఉంటుంది. చాలా దూరం నుండి కూడా ఈ ఆలయ గోపురం కూడా కనిపిస్తుంది. దీనిపైన దశావతారాల బొమ్మలున్నాయి. పురాణ గాథలకు సంబంధించిన ఎంతో అద్భుతమైన అందమైన శిల్పాలు కూడా ఉన్నాయి. ఇలా మనం రాజగోపురం దాటి లోపలికి వస్తే మనకి ఆలయం కనిపిస్తుంది. అన్ని పచ్చని చెట్లు కూడా కనిపిస్తాయి. లోపలికి వెళ్తుంటేనే మీకు చల్లటి గాలి మీకు ఎదురుగా ఆహ్వానాన్ని ఇస్తుంది. మరి ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించడానికి ఒక ఆసక్తికరమైన కథా ప్రచారంలో ఉంది. అదేంటి అంటే 18వ శతాబ్దంలో సుమారుగా 1763 ఆ ప్రాంతంలో వనపర్తి సంస్థానాన్ని పరిపాలించిన రాజా గోపాలరావు గారు తమిళనాడులో ఉన్న శ్రీరంగ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అక్కడ ఆ రంగనాథుని వైభవాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారనమాట. ఈ ఆలయం చాలా బాగుంది, ఇలాంటి ఆలయము మన దగ్గర కూడా కట్టిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నారు. అలా రాజా గోపాలరావు గారు అక్కడ దర్శనం చేసుకొని తన ఊరికి రిటర్న్ అయితే ప్రయాణం అయ్యారన్నమాట. ఒకరోజు రాజా గోపాలరావు గారి కల్లో స్వామివారే స్వయంగా వచ్చి నేను ఎక్కడో లేను, ఇక్కడే ఉన్నానని చెప్పేసి కొన్ని గుర్తులు అయితే చెప్పారు. ఆ గుర్తుల్ని పాటించి మొత్తం వెతగ్గా ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పని వాళ్ళు కానీ వాళ్ళందరూ పరివారం ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కలిసి ఈ ప్లేస్లో వెతకంగా ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే బయటపడింది. దాని తర్వాత ఇక్కడ సేమ్ అక్కడ ఎలా అయితే ఉందో శిల్పకళ అంతా కూడా సేమ్ అలానే ఇక్కడైతే కట్టారు. దీన్ని శ్రీరంగాపురం అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనికి ఇంతకుముందు వేరే పేరు కూడా ఉండేది. ప్రజెంట్ అయితే ఇప్పుడు దీన్ని శ్రీరంగపురం అనేది పిలుస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంకా ఈ ఆలయం ఏదైతే ఉందో మీరు చూసుకుంటే చాలామంది కొత్తగా పెళ్లి చేసుకుంటారు కదా, వాళ్ళకి ఈ ఆలయం కూడా చాలా ఫేమస్ అనమాట. చాలామంది కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంకా మీరు చూసుకుంటే రీసెంట్గా హీరో యాక్టర్ సిద్ధార్థను అదితిరావు హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఈ ఆలయంలోనే పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంకా చాలా వరకు సినిమా షూటింగ్ జరిగాయి. మీరు యమదొంగ సినిమా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు పైనుంచి కింద పడతారు కదా ఒక మెట్ల మీద, ఆ సీన్ కూడా ఇక్కడే షూటింగ్ అయితే చేశారు. షూటింగ్ వీటి పరంగా పక్కన పెడితే ఇది ఒక మంచి డివోషనల్ ప్లేస్ అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ఆలయం చుట్టుపక్కల మొత్తం కూడా ఒక పెద్ద వాటర్ స్పేస్ అవుతుందన్నమాట. నేను మీకు డ్రోన్ షాట్లో కూడా చూపిస్తాను. అవి నీళ్ళ మధ్యలో ఈ ఆలయం కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంది. అసలు ప్రకృతి మధ్యలో ఉన్నట్టు నాకైతే మంచిగా అనిపిస్తుంది ఈ ఆలయము. ఎవరైతే అంత దూరం తమిళనాడులో ఉన్న శ్రీరంగం ఆలయానికి చాలాసార్లు వెళ్ళలేని వాళ్ళు ఉంటారో, అసలు కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఆలయం రావడం చాలా దగ్గరలో ఉంది. కాబట్టి ఈ ఆలయానికి వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ ఆలయం లోపలికి వెళ్ళిపోయి ఆ రంగనాథ స్వామి వారిని స్వయంగా దర్శనం చేసుకుందాం.
ఆలయం లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ముందు కొన్ని మెట్లుంటాయి. ఆ మెట్లను దాటి మనము లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ మెట్లను దాటిన తర్వాత ఒక పెద్ద 2 తలుపులు కనిపిస్తా ఉంటాయి. ఆ తలుపులు దాటగానే మనకి దూరంగా ఆ రంగనాథ స్వామి వారు కనిపిస్తారు. మనం దగ్గరికెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు. మీకు చూపించాలని కొంచెం దూరం నుండి నేను షూటింగ్ చేస్తున్నాను. ఇక్కడున్న రంగనాథ స్వామి వారి విగ్రహము పూర్తిగా ఒకే నల్ల రాతితో చెక్కబడింది. ఈ స్వామివారి పాదాల చెంత శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కొలువై ఉంటారు. దాదాపు ఈ విగ్రహము 9 అడుగుల పొడవుతో ఎంతో కాంతివంతంగా గంభీరంగా కనిపిస్తుంది. ఈ ఆలయం ముఖమండపంలో ఉండే రాతి స్తంభాలపై శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి స్తంభంపై విష్ణుమూర్తి లీలలు, నాట్యం చేస్తున్న అప్సరసలు మరియు సింహాలు, ఏనుగులు రూపాలు చెక్కబడి ఉంటాయి. స్తంభాన్ని తట్టి చూస్తే ఒక్కో చోట ఒక్కో రకమైన శబ్దం వస్తుందని ఇక్కడున్న స్థానికులు కూడా చెప్తున్నారు. ఈ స్తంభాలపై ఆ శిల్పకళ ఒక్కసారి గమనించండి. అంత చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఈ స్తంభాలపై ఉన్నాయి. ఆ రాతి శిల్పాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి స్తంభాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క స్టోరీ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయం మొత్తంలో కూడా దాదాపు ముఖమండపంలో 40 వరకు స్తంభాలు ఉంటాయి. దీన్ని స్తంభాల మండపం అని కూడా పిలుస్తూ ఉంటారు. అన్నీ కూడా విగ్రహాలు చాలా మంచిగా చెక్కబడి ఉన్నాయి. ప్రతి దాంట్లో మనం ఒక స్టోరీని కూడా చదవచ్చు. ఈ రంగనాథ స్వామి ఆలయాన్ని ఒక చెరువు కట్టపై నిర్మించారు. ఆలయాన్ని చెరువు కట్టపై నిర్మించడం ఒక ఎత్తు అయితే, చెరువు నిండుగా ఉన్నప్పుడు లోపలికి వచ్చే చల్లని గాలి నేరుగా గర్భాలయంలో వచ్చేలాగా అప్పట్లోనే ఒక వెంటిలేషన్ ప్లాంట్ డిజైన్ చేశారు. చాలా పెద్దగా ఆలోచించారు అప్పట్లోనే. ఇక్కడ ప్రతి సంవత్సరము 3 ప్రధాన ఉత్సవాలు జరుగుతాయి. అవేంటో చెప్తాను, ఇప్పుడు వినండి. ముందుగా కోటయ్య ఉత్సవాలు. సంక్రాంతి పండగ సందర్భంగా నెల రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. తర్వాత బ్రహ్మోత్సవాలు అంటే రథోత్సవం లాంటిది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో దాదాపు 15 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ రథోత్సవానికి చాలామంది చుట్టుపక్కల భక్తులు వస్తారు. ఇంకా శ్రావణ మాసంలో ప్రతి శనివారం ఆలయ చుట్టుపక్కలంతా కూడా చాలామంది భక్తులతో నిండిపోతుంది. పక్కనే నీటి సరస్సు ఉండడం వల్ల కూడా ఒక మంచి టూరిజం స్పాట్గా కూడా ఉంటుంది అనుకోండి. టూరిజం స్పాట్ కంటే ముందుగా ఇది ఒక డివోషనల్ ప్లేస్ అన్నమాట. దేవుణ్ణి స్మరించుకునే ఒక అద్భుతమైన ప్రదేశం. ఒక్కసారి ఈ ఆలయం గోపురం మీద ఉన్న ఆ శిల్పకళని, ఆ సంపదని అంతా చూడండి ఎలా ఉన్నాయో. ఎవరైతే తమిళనాడు శ్రీరంగం ఆలయాన్ని దర్శించుకొని ఈ ఆలయానికి వచ్చి ఇక్కడున్న పరిసరాలన్నీ చూస్తారో వాళ్ళకి ఎగ్జాక్ట్గా అక్కడైతే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే మీకు ఇక్కడ మనం గమనించేలాగా ఉంటుంది. మీరు ఇంతకుముందు నా వీడియోలు చూసుకుంటే నేను భూలోక వైకుంఠమైన తమిళనాడులో ఉన్న శ్రీరంగం గురించి ఒక మంచి డాక్యుమెంటరీ వీడియో చేశాను. చాలా బాగుంటుంది ఆ వీడియో. వీలైతే అది కూడా చూడండి. నేను అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు ఈ ఆలయం కూడా చాలా బాగా నచ్చింది. ముందుగా ఇక్కడ ఏదైతే వస్తుందో చల్లటి గాలి ఆ ఆలయంలోకి వెళ్తున్నప్పుడు నాకు ఆ ప్రశాంతత వాతావరణం కూడా నాకు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. మీరు ఎవరైతే ఉన్నారో ఈ ఆలయానికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారో మార్చిలో జరిగే బ్రహ్మోత్సవాల టైంలో కానీ లేదా శ్రావణ మాస శనివారంలో జరిగే ఏదైతే ఉంటుందో అప్పుడు మీరు వస్తే ఈ ఆలయ పూర్తి వైభవాన్ని చూడొచ్చు. లేదా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలంటే వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్ ఉంటాయి కదా, ఆ టైంలో వస్తే మీకు ఇక్కడ ప్రశాంతమైన దర్శనం దొరుకుతుంది. మీరు ప్రశాంతంగా ఒక 2-3 గంటల టైం కూడా ఇక్కడ గడిపి మీరు ఇంటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఈ అద్భుతమైన శిల్పకళా సంపదని, ఆ ఆలయాన్ని మనం డ్రోన్ షాట్లో చూసేద్దాము. చాలా బాగుండబోతుంది.
మరి ఈ తెలంగాణ శ్రీరంగం వీడియో ఎలా అనిపించింది? నాకైతే ఈ ఆలయం చాలా బాగా అనిపించింది. నాకు చాలా ప్రశాంతంగా కూడా ఉంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి.